జై సీతారాం. వరకట్నం ఇచ్చి పెళ్లి చేసేసి తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు అని ఒక షార్ట్ నిన్న అప్లోడ్ చేశాను. నిన్ననే పేపర్లో ఒక వార్త ఏమిటంటే, జాతీయ నేర గణాంక సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి 2023వ సంవత్సరంలో నమోదైన నేరాల సంఖ్యలను వెల్లడించింది అని. ఆ నివేదిక ప్రకారం కేవలం మన రాష్ట్రంలో నమోదైన మొత్తం నేరాలు 1,56,737 అయితే అందులో మహిళలపై నేరాలకు సంబంధించినవి 23,678. అందులో వరకట్న హత్యల కేసులే 145, మహిళల కిడ్నాప్ కేసులు 2,152, మానవ అక్రమ రవాణా కేసులు 57, వ్యభిచారం చేయించేందుకు బాలికల్ని అపహరించిన కేసులు 15, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు 98, బాలికల్ని అక్రమంగా కలిగి ఉన్న కేసులు 76, పెళ్లి పేరుతో బాలికల్ని కిడ్నాప్ చేసిన కేసులు 123 నమోదయ్యాయి. నా సిద్ధాంతం ప్రకారం చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు ఆమె తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు అని నా సిద్ధాంత వీడియోలో చర్చించాను. ఇది చూసిన తండ్రులకు నా మీద కోపం రావచ్చు, భర్తలకు కోపం రావచ్చు. కానీ నాకు బాధ లేదు. వరకట్నానికి బలి అయి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళల గురించి బాధపడేది ఎవరు? వారి తల్లిదండ్రులే కదా. రకరకాల నేరాలకు బలి అయిన ఆడపిల్లల గురించి బాధపడేది ఎవరు? వారి తల్లిదండ్రులే కదా. తమ కూతుళ్లను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధ జీవితాంతం వాళ్లను వెంటాడకుండా ఉంటుందా? వరకట్న హత్యలకు తెలుసో తెలియకో వారి భర్తలు కూడా కారణమే కదా. అందులో ప్రమేయం ఉన్న భర్తలు, ప్రమేయం లేని భర్తలు కూడా శిక్షలు తప్పించుకోలేరు కదా. ప్రతి ఏటా జరుగుతున్న లక్షల వివాహాలలో 145 వరకట్న హత్యలు సంఖ్యాపరంగా చాలా తక్కువే కదా. మిగతా వారంతా బాగానే ఉన్నారు కదా అనొచ్చు. ఇంకా ఎంతమంది అభాగ్య మహిళలు వరకట్న వేధింపులను పంటి బిగువన అనుభవిస్తూ విలవిలలాడుతున్నారో ఎవరు ఊహించగలరు? ఎంతమంది తండ్రులు తమ కుమార్తెల కోసం వాళ్ల భర్త, అత్తమామల గొంతమ్మ కోరికలు తీర్చకుండా ఉండలేక నరకయాతన పడుతున్నారో ఎవరు ఊహించగలరు? తల్లిదండ్రులందరికీ ఒకటే ఉదాసీనత, నా కూతురు బాగానే ఉన్నది కదా అని. 2023లో నమోదైన 23,678 కేసుల్లో బలి అయిన యువతులు, బాలికల తండ్రులు కూడా నా కూతురు బాగానే ఉంది కదా అని ఒకప్పుడు ఉదాసీనత వహించిన వాళ్లే. వాళ్లంతా ఈనాడు తమ కూతుళ్ల కోసం ఏడుస్తున్నారు. ఎంత ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుందా? ఆడపిల్లల కిడ్నాపులు వంటివి ఎలాగూ మన చేతుల్లో ఉండవు. కనీసం కూతురు పెళ్లి విషయంలోనైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? 18 సంవత్సరాలు నిండిన యువతులు కాలేజీల్లోనూ బయట ఎలాంటి జాగ్రత్తలతో మెలగాలో వాళ్లకు చెప్పకపోతే ఎలా? ఆ విషయంలో 2 వీడియోలు చేసి యూట్యూబ్లో పెడితే వాటిని చూసేవాళ్లే కరువయ్యారు. చూసిన వాళ్ళు కూడా మరింతమందికి షేర్ చెయ్యరు, కనీసం లైక్ చెయ్యరు. ఇప్పుడిప్పుడే అతి కొద్ది మంది లైక్ చేస్తున్నారు. ఆడపిల్లల తండ్రులు మీకు దండం పెట్టి అర్థిస్తున్నాను. నాకు కూతుళ్ళు లేరు కనుక వాళ్ల విలువ ఏమిటో నాకు తెలుసు. ఈ ఛానల్లో మీ కూతుళ్ల రక్షణ కోసం నేను చేసిన వీడియోలు దయచేసి చూడండి. మీ కుమార్తెలకు చూపించండి. ఉదాసీనత వదలండి, వాళ్లను కాపాడండి. జై హింద్, జై సీతారాం.